హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. సో ఇంకా మా పిల్లల్ని అయితే డైలీ రోజు మార్నింగ్ రెడీ చేసేయాలి కదా, ఎందుకంటే 7కి ఒకరు 7:30కి ఒకరు వెళ్తారు. ఇంకా వాళ్ళ కోసం అయితే పూరి కోసం కర్రీ రెడీ చేస్తున్నాను. ఇంకా ఒక పక్క ఆయిల్ అయితే పెట్టా. ఎందుకు అంటే రిషి స్కూల్లో ఈరోజు పూరి అలాగే ఆలు సబ్జీ తీసుకొని రమ్మని మెసేజ్ చేశారనమాట. సో అందుకోసం అని చెప్పి ఇంకా నైట్ నుంచే బుర్ర తినేస్తుంది. సో ఫైనల్గా త్వరగా లేచి దానికోసం పూరి ఇంకా స్ప్రౌట్స్ కర్రీ అయితే తయారు చేసి పెడుతున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా మేమైతే ఈరోజు బయట వాకింగ్కి అయితే వెళ్ళాము. ఇంకా బయట వాకింగ్లో ఇవన్నీ వింత వింత జంతువులన్నీ మాకే కనిపిస్తాయి. తర్వాత కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకుంటున్నాము, ఎందుకంటే రేపు రోజు కోసం ముందుగానే మేము ఈ విధంగా తీసుకొని వెళ్ళిపోతాము. తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఈరోజు ఏం స్పెషల్స్ ఏం లేవు, స్ప్రౌట్స్ ఉన్నాయి. సో స్ప్రౌట్స్ బిర్యానీ చేద్దామని చెప్పి అన్నీ రెడీగా ఒకసారి నానబెట్టుకున్నానంటే ఒక 2 days అయితే స్ప్రౌట్స్ వస్తాయి. ఇంకా అందుకోసం అని చెప్పి పిల్లలకి అన్ని క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ అన్నీ వేసేసి చేసేస్తాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ 1 o'clock అయితే మా చిట్టుతల్లి వచ్చేసింది. ఇంకొచ్చిన తర్వాత దానికోసం కొంచెం మార్నింగ్ ఉండిపోయింది అనమాట కర్రీ కూడా. సో మా ముగ్గురికి వస్తుంది కొంచెం కొంచెం కర్రీ, అలాగే రైస్ అయితే ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే తినేసాము. తినేసిన తర్వాత ఇంకా 2:30కి రావాలి రిషి, కానీ ఈరోజు అయితే 2:50 అయిపోయింది. సో ఇప్పుడైతే వచ్చింది. ఇంకా వచ్చిన తర్వాత రాగానే మంచం ఎక్కిపోయి టీవీ చూస్తుంటుంది అనమాట. డైలీ రాగానే టీవీ వేసేస్తుంది. సో ఇంకా వాష్ చేంజ్ చేయించేసి ఇంకా కొంచెం మళ్ళీ నార్మల్గా డ్రెస్ అయితే వేయాలి. ఇంకా అన్నం అన్నీ తినేసింది. ఇప్పుడైతే 4 o'clockకి ట్యూషన్కి అయితే పంపించేసి మళ్ళీ 6 o'clock తీసుకొస్తాను. చూసావా, అయ్యో అసలు చాలా అల్లరి అయితే చేస్తారనమాట. ఇంకా నార్మల్గా అయితే నేను పెడతాను, కానీ ఇంక ఇల్లంతా చెత్త చెత్త చేశారు. ఇంకా నేను వచ్చిన తర్వాత చేద్దాంలే అని చెప్పి దాన్ని అయితే ట్యూషన్ దించడానికి అయితే వెళ్తున్నాను. ఇంకా ట్యూషన్లో అయితే 4 to 6 వరకు అయితే ఉంటుంది. 6 o'clockకి మళ్ళీ వెళ్ళి తీసుకొని వస్తాను. ఇంకా వెంటనే ఇంటికి వచ్చినప్పటికి మా వర్షి అయితే నీట్గా ఈ విధంగా ఉంచింది. మంచి సర్ప్రైజ్ అంట నాకు. సో ఇంక ఇదైతే చాలా మంచిగానే ఉంచుతుంది. అది వస్తే ఇంకిద్దరు కలిసి రచ్చ చేస్తారు. ఇంకా ఫైనల్గా అయితే డైలీ రోటీ చేస్తాను కదా, ఈరోజైతే స్ప్రౌట్స్ దోశ చేస్తాను అనమాట. సో స్ప్రౌట్స్ ఉన్నాయని చెప్పి మిక్సీ జార్లో స్ప్రౌట్స్ వేసి, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం ముక్క, నెక్స్ట్ ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్, కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం దోశ బ్యాటర్లా చేసుకోవాలి. ఇంకా పెనం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ని అప్లై చేసేసి తర్వాత దోశలా వేసుకొని ఇంకా మా పిల్లలకైతే ఇచ్చేసాను అనమాట. చాలా ఇష్టంగా అంటే చాలా ఇష్టంగా తిన్నారు. దీన్ని టమాటా పచ్చడితో కానీ కెచప్తో కానీ ఎలా అయినా తినొచ్చు. సో మరి మీకు ఈ వ్లాగ్ నచ్చింది, సబ్స్క్రైబ్ చేసుకోండి.